మిల్లెట్స్ పెసరట్టు. వావ్! సో పెసరట్టు అంటేనే అందరికి ఫేవరెట్ ఉంటుంది అండ్ నువ్వు మిల్లెట్స్తో చేస్తున్నావు కాబట్టి ఇంకాస్త టేస్టీగా అండ్ హెల్దీగా కూడా ఉండబోతుంది. అవును. సో మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా పెసర్లో ఆల్రెడీ నానబెట్టి తీసుకొచ్చేసావు. సో ఓవర్ నైట్ సోక్ చేసావా లేకపోతే ఒక 4 hours ముందు సోక్ చేస్తే చాలు? సో అదొక 5 to 6 hours ముందు సోక్ చేయాలి. సో మనం ఓవర్ నైట్ సోక్ చేసుకున్నా బెటర్. అండ్ మిల్లెట్ కొర్రలు తీసుకొచ్చేసావు అండ్ నార్మల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో చాలా మందికి డౌట్ ఏంటంటే పెసర్లు చలవ చేస్తాయి కదా, సో చాలా మందికి ఎప్పుడైనా కోల్డ్ ఉన్నా లేకపోతే శీతాకాలంలో తీసుకోవచ్చా అంటే పెసర్లు అనేవి మనం యూజ్ చేయొచ్చా అనేది డౌట్ ఉంటుంది. సో మరి ఆ టైంలో తీసుకోవచ్చా లేదు? సో పెసర్లు మనం తీసుకోవచ్చు, దాంట్లో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి. అండ్ ఎనీవే మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ లైక్ డే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు యూస్ చేస్తాం కాబట్టి, అండ్ ప్రతి దాంట్లో ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా మన బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూనే ఉంటుంది కాబట్టి సో మనము హ్యాండ్ఫుల్ ఆఫ్ పెసర్లు తీసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దామా మరి? స్టార్ట్ చేసేద్దాం. సో ఈ కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్. ఎందుకంటే మనకు ఒకే ఇంగ్రీడియంట్లో ప్రోటీన్ అండ్ ఫైబర్ అనేది ఉండదు అనమాట. చాలా రేర్గా ఉంటుంది, ఉన్నా కానీ ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. సో ఇక్కడ ఫైబర్ రిచ్ అండ్ అలాగే ప్రోటీన్ రిచ్ యూస్ చేస్తున్నాం. బ్రేక్ఫాస్ట్కి చాలా చక్కటి కాంబినేషన్. సో ముందుగా మనం మిక్సీ పట్టేసుకుందాం. సో ఫస్ట్ కొర్రలు వేసేస్తున్నాం. సో ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవచ్చు? ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవచ్చు. అలాగే పెసర్లు కూడా, ఇది కూడా ఆల్రెడీ నానబెట్టింది. సో పెసరట్టులు ఓన్లీ పెసర్లు తీసుకున్న చాలా మందికి గ్యాస్ట్రిక్ ఇష్యూ లాగా అనిపిస్తుంది కాబట్టి మోస్ట్లీ తీసుకోరు. సో ఇలా కొర్రలు మనం ఏదైనా యాడ్ ఆన్ చేసి తీసుకోవచ్చు. సో మనం ఎంత నానబెడితే అంత సాఫ్ట్ కన్సిస్టెన్సీ కూడా వస్తుంది అనమాట. అవును. మిక్సింగ్ బౌల్ ఇప్పుడు అలాగే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇందులో ఇంకొక స్పూన్ ముందుగా గ్రీన్ చిల్లీస్, అలాగే కొంచెం జీలకర్ర, నెక్స్ట్ అల్లం, అలాగే కొంచెం ఉప్పు కూడా. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంది. మీరు స్టవ్ ఆన్ చేసేయండి. ఆయిల్, సో కొద్దిగా నూనె వేసుకుంటాం. ఓకే. సో కావాలంటే మనం కొన్ని వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగ కొంచెం నువ్వు అన్నట్టు సెటిల్డ్గా తీసుకోవచ్చు. లైట్గా చట్నీస్ కానీ ఏదైనా సాస్ కానీ యూజ్ చేసేయచ్చు అనమాట. అవును, కావాలంటే ఇందులో మనం క్యారెట్ కొంచెం గ్రేట్ చేసి ఆ బీన్స్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా ప్లెయిన్గా కావాలంటే ఇలా కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. సో మరి నైట్ టైం ప్రిఫర్ చేయొచ్చు ఇది?
సో నైట్ టైం కూడా ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే మనము కొర్రలు యాడ్ చేస్తున్నాం, మంచి ఫైబర్ కాబట్టి ఏం కాదు. సో ఎవరైతే బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ దోశ ప్రిఫర్ చేస్తూ ఉంటారో డిన్నర్ టైంలో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్. అది కాకుండా ఇది రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే పల్లవి, పర్ఫెక్ట్గా కాల్ చేసుకున్నాము రెండు వైపులా. ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో యూజువల్గా ఏంటంటే ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో దోశలు ఇలాగా ఒక 4-5 తీసేసుకుంటూ ఉంటారు, పెసరట్టు కూడా ఒక 4-5 ఈజీగా తింటూ ఉంటారు, ఎందుకంటే చాలా థిన్గా వేసుకుంటాం కాబట్టి. సో ఎగ్జాక్ట్గా ఎంత క్వాంటిటీ అనేది మనం ప్రిఫర్ చేయాలి? సో మనం ఇలా వేసుకున్నప్పుడు మాత్రం 2 చాలు, ఎందుకంటే ఇందులో మనం ఏదైతే యాడ్ చేసామో లైక్ పెసర్లు అండ్ అలాగే మిల్లెట్స్ రెండు కూడా క్యాలరీస్ కూడా మంచి అడిక్వేట్గానే ఉంటాయి కాబట్టి హ్యాపీగా 2 తీసుకోవచ్చు. సో మిల్లెట్స్ కూడా మనం స్విచ్ ఆన్ అవుతూ ఉండాలా, లేకపోతే 1-2 మనం అలా ప్రిఫర్ చేస్తూ ఉండాలి? ఎందుకంటే ఆయిల్స్ అనేవి మనం స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి అంటుంటాం కాబట్టి. సో మిల్లెట్స్ కూడా మనము ఎప్పుడు కూడా స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. అండ్ ప్రతి దాంట్లో కూడా ఒక యూనిక్ వాల్యూ అనేది ఉంటుంది. అంటే కొర్రలలో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అండ్ అలాగే రాగిలో మనకు ఐరన్ అండ్ కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, జొన్నలలో కూడా సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ప్రతి మిల్లెట్లో మనకు కొంచెం వాల్యూస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మనం ఎవ్రీ టైం స్విచ్ ఆన్ అవుతూ ఉంటే బెటర్. సో ఇదైతే మంచి కాంబినేషన్ అనమాట, ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ కాంబినేషన్ చాలా బాగుంది. సో రెడీ అయిపోయినట్టేనా? ఓకే లాస్య, మిల్లెట్స్ పెసరట్టు రెడీ. ఓకే, టేస్టీ మిల్లెట్స్ పెసరట్టు రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మిల్లెట్స్ పెసరట్టుకు కావాల్సిన పదార్థాలు: మిల్లెట్స్ 1 కప్పు, పెసర్లు 1 కప్పు, పచ్చిమిర్చి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. మిల్లెట్స్ పెసరట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన మిల్లెట్స్, నానబెట్టిన పెసర్లు వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్ లో తీసుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలు, తగినంత ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవ్వ పెట్టి అందులో నూనె వేసి ఈ పిండిని పెసరట్లా వేసుకొని 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మిల్లెట్స్ పెసరట్టు రెడీ.